మళ్ళీ సీరియల్‌లో జరిగినన్ని ఊహించని ట్విస్ట్‌లు ఏ సీరియల్‌లోనూ మనం చూసుండం. అన్ని ట్విస్ట్‌లనమాట. అస్సలు ఊహకందని ట్విస్ట్‌లు. అయితే ఇప్పుడు ఏకంగా గౌతమ్ ప్లేస్‌లో వేరొకరిని తీసుకొచ్చారు. గౌతమే ప్లాస్టిక్ సర్జరీ కానీ ఇలాంటివేం కూడా జరగలేదు. కానీ జస్ట్ పర్సన్ మాత్రం మార్చారనమాట. చనిపోయాడనుకున్న గౌతమ్ బ్రతికే ఉన్నాడన్న విషయం అయితే తెలిసింది. అందులోనూ భానుమతికి కూడా తెలిసింది. అయితే ఈ గౌతమ్ ఆదికేశవ ఒక అమ్మాయిని చెల్లెల్లాగా భావిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి దగ్గర ఉంటాడనమాట. అది గూడా కోమాలో ఉంటాడు. ఇక ఆయన గురించే అంటే గౌతమ్ గురించే మొక్కుకుంటూ ఉంటుంది. నాకు దేవుడు ఒక అన్నయ్యనిచ్చాడు. కానీ అనుకోకుండా ఒక వ్యక్తిని నా జీవితంలోకి పంపించాడు. అతడు కోమాలో ఉన్నాడు. అతడెవరో తను త్వరగా స్పృహలోకి వచ్చి తన వాళ్ళని చేరుకోవాలన్నట్టు దేవుడికి మొక్కుకుంటుందో లేదా అంతలోనే గౌతమ్‌కి స్పృహ లైట్‌గా వస్తూ ఉంటుందనమాట. మొత్తం గతమంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఏదో పెళ్ళైన విషయము, పాప పుట్టిన విషయం ఇయన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు మెల్లగా. అయితే ఆదికేశవని ఫాలో అవుతుంది. ఆదికేశవ ఏంటి గౌతమ్ ఉన్న దగ్గరికి వెళ్తుందనమాట. గౌతమ్ గురించి తెలుసు. అంటే ఒక పర్సన్ తన చెల్లి దగ్గర ఉన్నాడు అన్న ఒక విషయం అయితే తెలుస్తుంది. ఒక్కసారిగా భానుమతి ఫాలో అయ్యి ఆ గౌతమ్‌ని చూడగానే షాక్ అవుతుంది. ఏంటి గౌతమ్ బ్రతికి ఉన్నాడా? చనిపోయాడు కదా! మరలా ఎలా బ్రతికాడు అంటూ. ఫేస్ చూడగానే షాక్ అయిపోతుంది. ఏంటి కథ మొత్తం నా చుట్టూనే తిరుగుతుంది. చనిపోయిన వాళ్ళందరూ మళ్ళీ బ్రతికొస్తున్నారేంటి? అలా అంటే మళ్ళీ ఆరాధ్య గూడా బ్రతికొస్తారా అన్నట్టు ఈ భానుమతి షాక్ అవుతుందనమాట. మొత్తం మీదైతే గౌతమ్ స్పృహలోకి రావడం జరుగుతుంది. అలాగే మల్లిక కూడా తన దగ్గరే ఉంటుంది. అంటే తన కూతురు కూడా తన దగ్గరే ఉంటుంది. ఒకవేళ మల్లికను చూస్తే పూర్తిగా తన గతం గుర్తొచ్చేసి, ఈ మల్లిక నా పాప అని చెప్పని, ఆ భానుమతి గురించి మొత్తం నిజాలేమన్నా బయటపడతాడా లేదా అనేది ఆదికేష్‌కి తెలుస్తలేదు. కమింగ్